నిరసనలు ఆందోళనల తీరు పూర్తిగా మారిపోయింది. నినాదాలు ప్లకార్డులతో పాటు ఇప్పుడు ఆందోళనకారుల చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. ఢిల్లీ జంతర్ మంతర్ ఆందోళనలో పోలీసులు వర్సెస్ జెన్జీ మధ్య ఎలాంటి వార్ నడిచిందో మనమంతా చూసాం. అందుకే ఇకపై జెన్జీని డీల్ చేసే విషయంలో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. 18 నుంచి 28 ఏళ్ల లోపు యువ నిరసనకారులను ఎలా ఎదుర్కోవాలో సిబ్బందికి మార్గదర్శకాలు జారీ చేశారు. మొబైల్ పట్టుకుని రెచ్చగొట్టే యువతతో ఎలా వ్యవహరించాలో సూచిస్తూ సెంట్రల్ ఏజెన్సీలు స్పెషల్ మాన్యువల్ తయారు చేశాయి. సాధారణంగా ఆందోళనలు జరిగినప్పుడు పోలీసులకు నిరసనకారులకు మధ్య తోపులాట జరుగుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. యువత నిరసనల్లో కొత్త పద్ధతులు వాడుతున్నారు. జూలై 20న పార్లమెంటు వైపు వెళ్లేందుకు జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ప్రయత్నించారు. ఆ సమయంలో భారీ ఘర్షణ జరిగింది. మహిళా సిబ్బందితో పాటు 118 మంది పోలీసులు, 60 మంది ఆందోళనకారులు గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత పోలీసుల తీరుపై విమర్శలు రావడంతో సెంట్రల్ ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. ఢిల్లీలోని 15 జిల్లాల పోలీసులతో పాటు రైల్వే, మెట్రో యూనిట్లకు ప్రత్యేక అడ్వైజరీ జారీ చేశాయి. కొత్త తరం ఆందోళనకారులతో ఎలా వ్యవహరించాలో అందులో స్పష్టంగా వివరించారు. ప్రస్తుతం నిరసనల్లో పాల్గొంటున్న వారిలో ఎక్కువగా 18 నుండి 28 ఏళ్లలోపు యువతే ఉంటోంది. వీళ్ల ప్రధాన ఆయుధం చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్. ఆందోళనల సమయంలో పోలీసులను రెచ్చగొట్టి ఆ రియాక్షన్ను వీడియో తీయడం వీరికి అలవాటుగా మారిపోయింది. ఆ తర్వాత ఆ వీడియోలను రీల్స్, మీమ్స్ గా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అందుకే పోలీసులకు ఓ స్పష్టమైన సూచన చేశారు. మీ కోపమే వారికి కంటెంట్ అని అధికారులు హెచ్చరించారు. ఆ యువత మీతో పోరాడడం లేదని, మిమ్మల్ని విలన్ గా పెట్టి ఓ సినిమా తీయాలని చూస్తున్నారని అడ్వైజరీలో పేర్కొన్నారు. ఆ విలన్ పాత్రను పూర్తిగా తిరస్కరించాలని సిబ్బందికి సూచించారు. నిరసనకారులు పోలీసుల దగ్గరకు వచ్చి తరచుగా వ్యక్తిగత ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మీ జీతం ఎంత అని, మీ కుటుంబం పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తూ కావాలని భావోద్వేగాలకు గురి చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో వారితో వాదనకు దిగొద్దని అధికారులకు సూచించారు. వారితో ఏకీభవించడం, సుదీర్ఘంగా మాట్లాడడం చేయకూడదు. ఏదైనా సమాధానం చెప్పాల్సి వస్తే దయచేసి సహకరించండి, మేం మా డ్యూటీ చేస్తున్నాం అని ఒక్క మాటలో ముగించాలి. మొబైల్ ఫోన్లను ముఖం దగ్గరగా పెట్టి రెచ్చగొట్టేలా ప్రశ్నించినా సంయమనం కోల్పోకూడదు. మీరు చేసే పని పట్ల గర్వంగా ఉందా? మీ విషయాన్ని మీ పిల్లలకు ఎలా చెబుతారు? ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ఇలా పోలీసులకు కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ప్రతి నిరసనలోనూ ఆందోళనకారులు కావాలని కొన్ని ఉచ్చులను పన్నుతూ ఉంటారని, పూలు, స్వీట్లు, వాటర్ బాటిల్ ఇస్తూ పోలీసులను అయోమయానికి గురి చేస్తారని గైడ్ లైన్స్ లో ప్రస్తావించారు. వాటిని కోపంగా తోసేసినా, అతిగా స్పందించినా అది ఆన్లైన్లో కంటెంట్ గా మారిపోతుంది. అందుకే అలాంటివి ఇచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా స్వీకరించాలి. వద్దనుకుంటే సున్నితంగా తిరస్కరించాలి. కెమెరా ముందు ప్రశాంతమైన ముఖంతో కనిపిస్తే జెన్జీకి ఎలాంటి కంటెంట్ దొరకదు. పోలీసుల నుంచి వివాదాస్పద క్లిప్ రాకపోతే వైరల్ వీడియో సృష్టించడం సాధ్యం కాదు. ఫోన్లను లాక్కోవడం, వస్తువులను విసిరేయడం, కోపంగా అరవడం అసలు చేయకూడదు. ఏదేవో చేసినా, పాటలు పాడినా పట్టింపు లేనట్లు వ్యవహరించాలని ఆదేశాలు అందాయి. ఆందోళనకారులను అదుపు చేసే సమయంలో సానుకూల దృక్పథంతో ఉండడం చాలా ముఖ్యం. నిరసనల్లో ఎవరైనా స్పృహ తప్పి పడిపోయినా, గాయపడినా వెంటనే పోలీసులు ముందుకు వెళ్లాలి. వారికి సహాయం చేసి అంబులెన్స్ పిలవాలి. అంబులెన్సులు, స్కూల్ పిల్లలు, వృద్ధులు ట్రాఫిక్ లో చిక్కుకోకుండా దారివ్వాలి. ఆందోళనకారుల కెమెరాలకు కేవలం పోలీసుల ప్రశాంతమైన ముఖం, సాయం చేసే చేతులు మాత్రమే కనిపించాలి. ప్రజలను నియంత్రించేటప్పుడు కఠిన పదాలు వాడకూడదు. లాఠీ ఎత్తే బదులు చేతులు జోడించి నమస్కరిస్తూ అభ్యర్థిస్తే కెమెరాలో చాలా పాజిటివ్ గా కనిపిస్తుందని పోలీసులకు దిశానిర్దేశం చేశారు. ఆందోళనల్లో మహిళలు ఉన్నప్పుడు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. మహిళా నిరసనకారులను పురుష పోలీసులు అసలు తాకకూడదు. వారిని అదుపు చేసే బాధ్యతను పూర్తిగా మహిళా పోలీసులకే అప్పగించాలి. పరిస్థితులు ఎంత ఉద్రిక్తంగా ఉన్నా సహనం కోల్పోకుండా పాజిటివ్ యాక్షన్స్ పైనే దృష్టి పెట్టాలి. అప్పుడే జన సమూహాన్ని సులభంగా శాంతింపజేయొచ్చు. బలప్రయోగం కంటే మర్యాదపూర్వక కమ్యూనికేషన్ ఎప్పుడైనా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే ఢిల్లీ పోలీసులు ఈ కొత్త విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఉన్నతాధికారులు గట్టిగా ఆదేశించారు.